మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 5ను పరిశీలిద్దాం. తనకంటే ముందున్న సూర్యుడికి జ్ఞానాన్ని ఎలా ఇచ్చావని అర్జునుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇక్కడ తన దైవిక స్వభావాన్ని వివరిస్తూ సమాధానమిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శ్రీభగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీ భగవానుడు ఇలా అన్నాడు: ఓ అర్జునా, నాకు నీకు ఎన్నో జన్మలు గడిచాయి. అవన్నీ నాకు తెలుసు, కాని నీకు తెలియదు. ఇక్కడ భగవంతుడికి జీవునికి ఉన్న తేడా స్పష్టమవుతుంది. భగవంతుని జన్మలు దివ్యమైనవి, ఆయన లీలలు. మన జన్మలు కర్మ ఫలితంగా వస్తాయి. అందుకే మన గతాన్ని మర్చిపోతాం, కాని సర్వజ్ఞుడైన భగవంతుడు దేనినీ మర్చిపోడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది భగవంతుని శాశ్వత స్వభావాన్ని చూపిస్తుంది. మన జ్ఞానం పరిమితమైనదని, ఆయన జ్ఞానం అనంతమని ఇది గుర్తుచేస్తుంది. మన సందేహాలను వీడి భగవంతుని మాటపై పూర్తి విశ్వాసం ఉంచాలని ఈ శ్లోకం ప్రేరేపిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనకున్న జ్ఞానం చాలా తక్కువని గ్రహించి వినయంగా ఉండాలి. జీవితంలోని కష్టాలు మన ఆత్మ ప్రయాణంలో తాత్కాలికమైనవని గుర్తుంచుకోవాలి. మనకంటే గొప్పదైన ఒక దైవిక శక్తి మనల్ని నడిపిస్తోందని నమ్మితే మనకు ధైర్యం, శాంతి లభిస్తాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.